10 లక్షలు రోడ్ వేసారు మేడం. కుమ్మరపాలెం వచ్చి ఒక 5 లక్షలు రోడ్ వేసారు మేడం. ఎస్టీ ఎల్వి కూడా 5 లక్షలు రోడ్ వేసారు మేడం. సురేష్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోవూరులో గత ప్రభుత్వాలు టెంకాయ కొట్టి వదిలేసిన ప్రతి పనిని ఈ రోజు మనం గుమ్మడికాయ కొట్టి ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. దానికి నిజంగా కూడా చాలా మన ప్రభుత్వం ఎంత అండగా ఉందో అభివృద్ధి పదంలో మీరందరూ తెలుసుకోవాలి. సతీష్ అన్న చాలా రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా తప్పకుండా చేసుకుంటాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న గత ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఈరోజు ప్రతి గ్రామం బాగుండాలని, గ్రామంలో అన్నిటికన్నా రోడ్లు చాలా ముఖ్యమని, గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి కూడా వేయకపోయినా ఈరోజు మనం ఈ గ్రామాల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా మనము ఈ రోడ్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు 50 లక్షలతో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్తో 1.5 2.5 కిలోమీటర్లు రోడ్డు ఉంటే ఇక్కడ 1.5 కిలోమీటరు వేయడం జరిగింది. ఇంకా 1 కిలోమీటర్ 1.40 కిలోమీటర్లు రోడ్డు వేయాల్సి ఉంది. 1.10 కిలోమీటర్లు వేయాల్సి ఉంది. 2.5 కిలోమీటర్ ఉంటే ఇప్పుడు 50 లక్షలతో వేసుకున్నాం. దానికి ఇంకా ఎస్టిమేషన్ ఒక 40 లక్షలు వేయించున్నాం. అది కూడా త్వరలో ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకి ఎంత ముఖ్యమైన అభివృద్ధి పనులు జరగాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారో మీకు అందరికీ తెలుసు. అందుకనే ఈరోజు మనం ఈ రోడ్లు ఈ మాత్రం వేసుకోగలుగుతున్నాం. ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు దాకా సరి జరిగింది. ఎవరిదైతే ఓట్లు సక్రమంగా మీవి ఉన్నాయో లేవో చూసుకొని నమోదు చేయించుకోవాలని ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్పడం జరిగింది. మీరందరూ కూడా అప్రమత్తమై మీ ఓటు ఉందో లేదో చూసుకునే విధంగా చేయాలని చెప్పి, దానికి నాయకులు కానీ ఇక్కడున్న సచివాలయం సిబ్బంది కానీ ఇక్కడ తెలియని వాళ్ళకి ఏదైనా ఉంటే అవగాహన కల్పించాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకో 10 రోజులు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అవన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతి దగ్గర కూడా మనం పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ కోసం కష్టపడాలి, వర్గాలు పక్కన పెట్టాలి. ఎప్పుడైతే గ్రామాల్లో ఐకమత్యత ఉంటుందో అప్పుడే ఆ గ్రామం అభివృద్ధి పదంలోకి జరుగుతుంది అని చెప్పి గ్రామ స్థాయి నాయకులందరూ, మండల స్థాయి నాయకులందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. ప్రభుత్వం